గుడ్ మార్నింగ్. నేను జ్యోత్స్న. కామారెడ్డి జిల్లాలో బీజేపీ కాంగ్రెస్ నాయకుల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. ఇవాళ కలెక్టర్ కార్యాలయానికి ఇరు పార్టీల నేతలు వెళ్లనున్నారు. తనపై చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి సాక్ష్యాలతో రావాలని కాంగ్రెస్ నేతలకు ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి సవాల్ విసిరారు. తమ దగ్గర ఉన్న సాక్ష్యాలను కలెక్టర్కు ఇస్తామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. భూముల విషయంలో అవినీతి చేసినట్టు నిరూపిస్తే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానని వెంకట రమణారెడ్డి ప్రకటించారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ భూములపై స్పష్టత ఇవ్వాలని అధికారులను బీజేపీ డిమాండ్ చేసింది. ఇరు పార్టీల నేతలు కలెక్టర్ కార్యాలయానికి వెళ్లనున్న నేపథ్యంలో కామారెడ్డిలో ఉత్కంఠ వాతావరణం కొనసాగుతోంది. కామారెడ్డి జిల్లాలో బీజేపీ కాంగ్రెస్ నాయకుల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. ప్రస్తుతం కామారెడ్డిలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఏంటి వివరాలు మనకు రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ. కామారెడ్డిలో కాంగ్రెస్ బీజేపీ మధ్య రాజుకున్న భూముల విషయాలకు సంబంధించిన అంశం ఇంకా హాట్ గా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. గత 3 రోజులుగా కామారెడ్డిలో జరుగుతున్నటువంటి ఈ వివాదం రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ రోజు కొనసాగింపుగా దానికి సంబంధించి కామారెడ్డి ఎమ్మెల్యే బీజేపీ నుంచి ఉన్నటువంటి రమణారెడ్డి ఆయన ఆ భూములకు సంబంధించినటువంటి విషయంలో ఆరోపణల విషయంలో జిల్లా కలెక్టర్ ని కలవబోతూ ఉన్నారు. డిగ్రీ కాలేజు భూములను తాను వేరే వారికి దారదత్తం చేశాను, లేదంటే కబ్జా చేశాను అనేటువంటి ఆరోపణలు కాంగ్రెస్ నుంచి వచ్చిన నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి వివరాలు కలెక్టర్ బహిరంగంగా ప్రకటించాలంటూ ఆయన ఈ రోజు కలెక్టర్ ని కలిసి వినియోగించబోతున్నారు. అయితే ఈ విషయంలోనే మరి ఒకసారి కాంగ్రెస్ నాయకులకు ఆయన సవాల్ విసిరారు. ఈ రోజు ఖచ్చితంగా కలెక్టరేట్ కు రావాల్సిందే. 11 గంటల కల్లా కాంగ్రెస్ నాయకులు కలెక్టరేట్ కు వస్తే జిల్లా కలెక్టరేట్ లోనే అధికారుల ముందే తేల్చుకుందాం, దమ్ముంటే రావాలని అంటూ ఆయన సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో ఈ సవాళ్లు ప్రతి సవాళ్ల రాజకీయం మరొకసారి హైటెన్షన్ వాతావరణాన్ని సృష్టించాయి. అటు ఎమ్మెల్యే రమణారెడ్డి ఇంటి దగ్గర, ఇటు కలెక్టరేట్ దగ్గర భారీ ఎత్తున భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. మొన్న జరిగినటువంటి అంశాలు జరగకుండా కార్యకర్తలు ఒకసారిగా ఉద్రిక్తతలోనే అక్కడ గొడవకు పాల్పడకుండా ఇద్దరికి సంబంధించినటువంటి పార్టీల నాయకులతో వాళ్ళు ఇప్పటికే సరిహద్దును కుదిర్చేటువంటి ప్రయత్నం చేశారు. గొడవలు జరగకుండా చర్యలు ఎత్తి తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఈ సవాళ్లు ప్రతి సవాళ్లు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు కామారెడ్డిలో కొత్త మున్సిపల్ పాలక వర్గం బాధ్యతలు తీసుకోబోతోంది. సో దీనికి ఈ రోజు షబ్బీర్ అలీ హాజరు కాబోతూ ఉన్నారు. సో షబ్బీర్ అలీ కామారెడ్డిలోనే ఉంటున్నారు. ఈ రోజు సవాల్ తీసుకున్నటువంటి ఎమ్మెల్యే బీజేపీ నుంచి రమణారెడ్డి కూడా కామారెడ్డిలో ఉన్నారు కాబట్టి కొంత హైటెన్షన్ వాతావరణం, ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తోంది. రైట్ గోపాలకృష్ణ.